హాయ్ గైస్, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒక అద్భుతమైన టెంపుల్ని చూపిస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి వచ్చేవారికి 92 కిలోమీటర్లు అవుతుంది. మెదక్ నుండి వచ్చేవారికి 33 కిలోమీటర్లు అవుతుంది. ఇది ఎక్కడుందంటే మెదక్ జిల్లా చిల్పిచ్చేడు మండలంలోని చిట్కుల్ గ్రామానికి సమీపంలో మంజీరా తూర్పు ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. 3 గోపురాలతో చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వర్క్ కంప్లీట్ అవ్వలేదు. వ్యూ పాయింట్ చాలా 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 బాగుంటుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ విజిట్ చేశాను కాబట్టి సూర్యుని కిరణాలతో అందంగా కనిపించింది. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి 42వ వార్షికోత్సవ ఉత్సవాలు మొదలయ్యాయి. 19 నుండి 21 వరకు జరుగుతాయి ఇక్కడ. ఈ ఆలయం చూడడానికి కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. కొన్నేళ్లుగా వేడుకలు జరుగుతుండగా అయ్యగారు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. శ్రీ వెంకటరమణయ్య గారు ఆయుర్వేదం, జ్యోతిష శాస్త్రం, తెలుగు, సంస్కృతం, వ్యాకరణం మరియు ఇతరులలో గొప్ప పండితుడు. ఇదంతా మాకెందుకు చెప్తున్నారని అనుకోవచ్చు, కాకపోతే అతని చాలా గొప్ప పండితుడు. శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శక్తి మండల్ అనే సమూహాన్ని ప్రారంభించాడు. అతని జనవరి 31, 1988న దేవతలతో చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు శ్రీ బ్రహ్మణ్య శాస్త్రి సమితి మరియు ఆలయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం చాలా అంటే చాలా పొడవుగా ఉంటుంది. పెద్ద పెద్ద స్తంభాలతో డిజైన్గా చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం. శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఎదురుగా బ్రహ్మి, కాశీ మరియు వైష్ణవి 3 విగ్రహాలు ఉంటాయి. 9 అడుగులైన చాముండేశ్వరి విగ్రహం, 18 చేతులు, జ్వాల కిరీటం చాలా అందంగా ఉంటుంది. కొబ్బరికాయను ఒక గుడ్డలో కట్టి దేవునికి అర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదే అండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్. 3 గోపురాలతో చాలా అందంగా ఉన్న ఆలయం పచ్చని వరి పొలాల మధ్యలో ఉంటుంది. వీలైతే ఒకసారి విజిట్ చేయండి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్.